ఈ లక్ష్యం ఈ లక్ష్యం ఏమిటి? లక్ష్యం దేన్నైతే మనం కావాలనుకుంటామో అది. ఈ ప్రపంచంలో సుఖంగా ఎవరున్నారంటే ఎవరైతే జీవితంలో లక్ష్యాన్ని సాధించారో. దుఃఖంతో ఎవరున్నారు? ఎవరైతే ఇప్పటి వరకు లక్ష్యాన్ని సాధించలేదో వారు దుఃఖంతో ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఇది వస్తుంది, ఈ లక్ష్యాన్ని అందరూ సాధించాలి అనుకుంటారు. లక్ష్యాన్ని సాధించడానికి అందరూ ప్రయత్నిస్తారు కూడా. కానీ అందరూ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేరు? సరే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తక్కువగా ఉంటుంది. అది ఏమైనా సరే, ఈరోజు నేను మీకు ఒక యుక్తిని చెప్తాను. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక కాగితాన్ని తీసుకోండి, దానిపై ఒక చిహ్నాన్ని వేయండి. అది అవుతుంది మీ లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక ప్రయాణాన్ని చేయండి. అలాగే ఈ ప్రయాణాన్ని వేరువేరు భాగాలుగా విభజించండి. ఇప్పుడు ఇదే మీ ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రణాళికని క్రమబద్ధమైన రూపంలో అనుసరిస్తూ వెళ్ళండి. ఇక ఇదవుతుంది మీ ప్రయత్నం. అలాగే ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రయత్నం చేశారు అంటే అప్పుడు మీ కల్పన ఏదైతే ఉందో అది వాస్తవిక రూపంలోకి వస్తుంది. కనుక చెయ్యండి ఈ కల్పనని వాస్తవికం. ఈ విధంగా ప్రణాళికని అనుసరించండి. మీరు ఎలాంటి లక్ష్యాన్నైనా ఎలాంటి కల్పనైనా సరే వాస్తవికంగా మార్చటం మీ చేతుల్లోనే ఉంటుంది. రాధాకృష్ణ.